కొత్త బంగారు లోకం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సమస్య చిన్నదైనా సమస్యకు సమాధానం దొరకనప్పుడు చాలా పెద్దదిగా అనిపిస్తుంటుంది. అయితే సమస్యలకు ఒక స్పెషలిస్టుల ద్వారా అంటే దాన్ని సాల్వ్ చేసేటువంటి వారు, నిష్ణాతులైనటువంటి వారు ఇక్కడ సైకాలజీ, లాయర్ అండ్ రిటైర్డ్ పోలీస్ గారు, వీరి యొక్క సమక్షంలో సమస్యను అన్ని కోణాల్లో వాటిని చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో సమాధానం. ఒకవేళ సమాధానం దొరకపోతే మీలోనే ఆ సమాధానం ఉంది చూడండి అని తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ మీ యొక్క జీవితాలను కొత్త బంగారు లోకంగా తయారు చేయాలన్నటువంటి నేపథ్యంలో విశేష ఆదరణ పొందుతున్నటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ. ఎస్ మేడం. నేను కల్పన నాగిశెట్టి, హైకోర్టులో అడ్వకేట్గా చేస్తున్నాను. నల్సార్లో ఏడీఆర్ డిప్లొమా చేశాను. ముఖ్యంగా హ్యూమన్ రిలేషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఫ్యామిలీ కౌన్సిలింగ్లు అవి చేస్తూ ఉంటాను. ఎస్ సార్. నమస్కారం. నా యొక్క పేరు లాల్కోట విజయ్ కుమార్. ఏసీపీగా రిటైర్డ్ అయ్యాను. హైదరాబాద్ నగరంలో పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీ మెంబర్గా కూడా పనిచేశాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎల్ఎల్బి చేశాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను డాక్టర్ హరికుమార్, హెయిర్ ఎస్థెటిక్ సర్జన్ అండ్ సైకాలజిస్ట్ కూడా. అంటే అందాన్ని పెంచేటువంటి సర్జన్గా ఉంటూ సైకాలజీ చేసి ముఖ్యంగా మైండ్ను మనం సరిచేస్తే జీవితాన్ని కూడా సరిచేయచ్చు అని మెంటల్ వెల్నెస్ గురించి చెప్తూ ఉన్నటువంటి ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీగా మహేశ్వర మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాను. హలో అమ్మా, చెప్పండి అమ్మా. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. కొత్త బంగారు లోకం కార్యక్రమానికి స్వాగతం. చెప్పమ్మా. నేను చాలా రోజుల నుంచి చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్. చెప్పు తల్లి. ఇక్కడ నీ ప్రాబ్లంను అన్ని విధాలుగా అన్ని కోణాల్లో చర్చించడానికి ఒక సైకాలజిస్టు, లాయరు అండ్ పోలీస్ గారు ఉన్నారమ్మా. ఉన్నత పోలీసు ఉద్యోగి, రిటైర్డ్. ఎస్, చెప్పండమ్మా. నా పేరు జ్యోతి సార్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను సార్ ప్రెజెంట్. ఎస్ మా. నేను గత లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. ఓకే. మంచి శాలరీ ఇస్తున్నారు, మంచి టీం, అన్ని బాగానే ఉన్నాయి సార్. దానికన్నా ముందు నేను చిన్న విలేజ్ లో ఉండేదాన్ని సార్. మంచిగా చదువుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి లైఫ్, మంచి హాస్టల్, మంచి ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉన్నారు సార్. అలా ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం, కొత్త ఫ్రెండ్స్ అన్ని బాగానే ఉన్నాయి సార్. అలా అలా వాళ్ళతో పార్టీస్ కి వెళ్ళడం, ఇలా అన్ని అలవాటు అయ్యాయి సార్. ఓకే. అయితే అలా అలా కొంతకాలం సజావుగా సాగుతున్న సమయంలో కోవిడ్ వైరస్ లాగే మాకు లే ఆఫ్స్ అనే వైరస్ పట్టింది సార్. మాక్సిమం అందరూ డిస్టర్బ్ అయ్యారు సార్. అందరూ భయాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం సార్. నేను మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాను. కోవిడ్ వైరస్ వలె మీ జాబ్స్ అనేటువంటిది అనిశ్చితిది, అంటే అది ఉంటాయో తీసేస్తారో అనేటువంటి వైరస్ అనా నువ్వు చెప్పడం? అవును సార్, అవును సార్. ఓకే, రైట్. నేను మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాను సార్. ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు అండ్ నా సైడ్ నుంచి అంత పర్ఫెక్ట్ గా ఉందని నేను ధైర్యంగా ఉన్నాను సార్. ఇంతలో ఒక విషయం నన్ను కూడా భయంలోకి నెట్టేసింది సార్. లే ఆఫ్ కి, ప్రొఫైల్స్ కి సంబంధం లేదు, ఎవరిని కావాలంటే వాళ్ళని తీసేస్తున్నారు అని. ఏం చేయాలో అర్థం అవ్వలేదు సార్. ఓకే. ఇదంతా జరిగి ఎప్పుడమ్మా? 2 years బ్యాక్ సార్. 2 years బ్యాక్. ఓకే. ఇప్పుడు జాబ్ పోతే నేను ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ అదే ఓల్డ్ లైఫ్, అదే తలుచుకొని నాకు చాలా భయం వేసింది సార్. ఓకే. ఈ లోపు నా ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చింది. నేను చేసిన తప్పు ఏంటంటే ఆ సలహా తీసుకోవడం సార్. ఓకే. ఏం సలహా ఇచ్చిందమ్మా? అది మీకు ఎలా చెప్పాలో అర్థం పర్వాలేదు, పర్వాలేదు. చెప్పమ్మా. సంకోచించకుండా చెప్పండి. మీ సమస్య తీర్చడానికే మేమున్నాం ఇక్కడ. మా టీమ్ లీడ్ కి నా మీద ఎప్పటి నుంచో ఇష్టం ఉందంట సార్. ఓకే. ఆ విషయం నాకు తెలిసింది. ఈ విషయం తెలిసి నేను ఇంకా ఇంట్లో ఎవరితో చెప్పాలో తెలియక సూసైడ్ చేసుకోవాలన్న స్టేజ్ కి వెళ్ళిపోయాను సార్. సూసైడ్ చేసుకోవడం అనేటువంటిది చాలా పెద్ద తప్పు అని తెలిసినప్పటికీ కూడా నువ్వు
ఏ ప్రాబ్లం అయినా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సొల్యూషన్ వైపు ఒకవేళ మనకు అందకపోతే దానిలో స్పెషలిస్టులను, దానిలో ఆరితేరినటువంటి వారిని, నిష్ణాతులను కలిస్తే తప్పకుండా మనకు సలహాలు ఇస్తారు. అంతే కదా. ప్రాబ్లంలో ఉన్నటువంటి వాళ్లకు సమాధానం తెలియకపోవచ్చు, బయట ఉన్నటువంటి వారికి సలహా ఇవ్వడం అనేటువంటిది చాలా ఈజీ. అది మన తల్లిదండ్రులు కావచ్చు, దగ్గర ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే స్పెషలిస్టులు కావచ్చు, ఇక్కడ ఉన్నారు కదా. సో అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు, కానీ సూసైడ్ చేసుకోవాలని మీకు అనిపించింది. నెక్స్ట్ ఏం జరిగింది? ఆ మాట విన్న నేను అతన్ని కలుద్దామని ఒక రోజు వెళ్ళి కలిశాను సార్. అతన్ని కలిశాక అతని మాట తీరు చూసి నేను పడిపోయాను సార్. శారీరకంగా కలిసారా? లేదు సార్, యాక్చువల్ గా నార్మల్ గా ఇష్టపడడం స్టార్ట్ చేశాం సార్. ఓకే. జ్యోతి గారు, ఒక విషయము, మీరు మ్యారీడా అన్మ్యారీడా? తర్వాత చెప్తాను సార్. ఓకే. తర్వాత ఏమైందమ్మా? తర్వాత మేమిద్దరం ఇష్టపడడం స్టార్ట్ చేశాక ఒక రూమ్ తీసుకొని బయట లివింగ్ లో ఉన్నాం సార్. ఓకే. ఎంతకాలం ఉన్నారు అలాగా? అలా 1 year ఉన్నాం మేము. ఇప్పుడే అలా సమస్య? ఉండి అలా అలా మా ఇద్దరి మధ్యన గొడవలు స్టార్ట్ అయ్యాయి. అలా గొడవల వల్ల అట్లా దూరం పెరిగింది. లాస్ట్ లో ఒక రోజు తన ఫోన్ నాకు దొరికింది సార్. ఓకే. ఆ ఫోన్ లో ఎవరితోనో తను న్యూడ్ చాట్ చేసినట్టు, ప్లస్ నా ఫొటోస్ కూడా ఎవరికో షేర్ చేసినట్టు ఉన్నాయి సార్. అంటే అతనికి వేరే వాళ్ళతో కూడా చాలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి సార్. చాలా మంది అమ్మాయిలు కూడా మోసపోయారు సార్ ఇట్లని అని నీకు తెలిసింది సెల్ ఫోన్ చూడడం ద్వారా? అవును సార్. ఓకే. అడిగావా మరి? అడిగితే నీకు ఇష్టం వచ్చింది ఏం చేస్తావో చేసుకో, ఏం పిక్కుంటావో పిక్కో అన్నారు సార్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? మీ ఇంట్లో వాళ్ళతో నీకు సంబంధాలు ఉన్నాయా? వారికి చెప్పుకున్నావా నీ సమస్య? చెప్పుకోలేదు సార్. చెప్పుకోలేదు. సరే, నీవు ఈ బాధను దిగమింగలేక సూసైడ్ వరకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన వచ్చింది. అయితే నీ సమస్యను తీర్చేటువంటిది కొత్త బంగారు లోకం అని అనిపించింది కాబట్టి నువ్వు కాల్ చేసావమ్మా. ఓకే. ఎస్, లాయర్ గారు, దీన్ని మనం ఇప్పుడు నీకు ఈ అమ్మాయి ఫొటోస్ ఉన్నాయని అంటుంది, మరి వేరే వెబ్సైట్లో వేరే వాళ్ళకు పంపించడం అది చేశాడా? వేరే వాళ్ళకు పంపించడం అనేటువంటిది చేశాడు అంటున్నావమ్మా. ఎలా నిర్ధారించుకున్నావు? నువ్వు అనుకుంటున్నావా పంపించి ఉంటాడని, లేకపోతే నువ్వు ఎక్కడైనా చూసావా సోషల్ మీడియాలో, పాన్ సైట్ లో? చెక్ చేసి చూసాను సార్. దానికి ప్రైవేట్ గా ఉన్న వీడియోస్ కూడా తీసి షేర్ చేశారు సార్. ఓకే. మరి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా నీ దగ్గర ఉందా అమ్మా? ఉంది సార్. ఓకే. ఉంది మేడం. ఓకే. మరి ఇప్పుడు నువ్వు అతని మీద కేసు వేయడానికైతే ఉంటుంది. ఐటీ యాక్ట్ ప్రకారము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నువ్వు కంప్లైంట్ చేయొచ్చు. ఏం సార్? చేయొచ్చు. ఒక్క విషయం అమ్మా, మీ యొక్క సమస్య ప్రస్ఫుటంగా లేదు. మొదట మీరు ఈ విషయం చెప్పండి, మీరు మ్యారీడా అన్మ్యారీడా? మ్యారీడ్ సార్. మ్యారీడ్ అయి ఉండి ఇంకొక వ్యక్తితో మీరు శారీరక సంబంధం ఏర్పరచుకున్నారు, అంతేనా? అవును సార్. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే అది తప్పు. ఎందుకంటే ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయింది. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొక మ్యారేజ్కి పోలేరు. ఆ వ్యక్తికి డివోర్స్ ఇచ్చిన తర్వాతనే మీరు ఫర్దర్ ప్రొసీడ్ కాగలుగుతారు. లేకపోతే అది బయోగామి కిందకి వస్తుంది. సెక్షన్ 494 అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు పరిచయమైన వ్యక్తి ఇది నిజానికైతే ఇది పట్టణ ప్రాంతాల్లో ప్రతి స్త్రీ, ప్రతి యువతులు ఈ ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రాధాన్యత సంతరించుకున్న సమస్య మీ సమస్యనే. చాలామంది యంగ్స్టర్స్ అంతా ఈ సమస్యలతోనే బాధపడుతున్నారు. ఎక్కడో పల్లెటూరులో పుట్టి, ఎక్కడో చదువుకొని ఉద్యోగం కోసం, బతుకుతెరు కోసం పట్టణాలకు వచ్చి వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఈ విధమైన సమస్యలు వాళ్ళకు ఉత్పన్నమవుతాయి. ఒక విషయం, మీ విషయంలో ఏంటంటే మీరు మ్యారేజ్ చేసుకున్నారు, ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మీకు భర్త ఉన్నాడో లేదో తెలియదు నాకు, మ్యారేజ్ అయింది మీకు. కోర్స్ కాకుండా ఈ వ్యక్తితో మీరు శారీరక సంబంధం ఏర్పరచుకున్నారు. రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఇది ఎటువంటి నేరం కాదు. ఈ విషయంలో ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు.
ఇది ఏమీ నేరం కాదు. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడు, మిమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. కాబట్టి ఆ వ్యక్తి 406 కింద పనిషబుల్ అవుతాడు. అంతేకాకుండా మీ యొక్క అబ్సీన్స్ కొన్ని తీసి 292 ఐపీసీ, 293 ఐపీసీ, మళ్ళీ రీసెంట్గా క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 354D ప్రకారం అతడు పనిషబుల్ అవుతాడు. కాబట్టి మీరు ఏమాత్రం సంకోచించకుండా మీకు దగ్గరగా ఉన్న సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఒక ఫిర్యాదు చేయండి అతనిపై. దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి కూడా సమర్పించుకొని వాటికి ఆ యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కు మీరు ఏ మాత్రం భయపడకుండా విషయం చెప్పి సహాయం చేయమని కోరవచ్చు. అమ్మా, మీరు ఇక్కడ ఏమిటంటే పెళ్ళయింది అంటున్నారు. ఇప్పుడు మీ ఆయనతో ఉన్నారా మీరు? ఉన్నాను సార్. ఉన్నారు. కానీ సిటీకి రావడం చేత సిటీలో ఉన్నటువంటి ఆనందాలు లేకపోతే ఉన్నటువంటి ఇక్కడ మీకు నచ్చి ఈ వ్యవహారాలు నచ్చి అది ఇష్టపడి మీరు ఏం చేశారంటే ఇతనికి దగ్గర అయ్యారు. ఒక రాంగ్ ట్రాక్లో పడ్డారు. అవును, రాంగ్ ట్రాక్లో పడ్డారు. అయితే మనకు కనిపించదు. ఎందుకంటే మనము ఇలా షిఫ్ట్ అయినప్పుడు విలేజ్ నుంచి మనం సిటీలకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ కల్చర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఇది న్యాచురల్ అనిపిస్తుంది. చాలామంది కూడా ఇలానే ఉన్నారు కదా, నేను ఎందుకు ఉండకూడదు అని అనిపిస్తుంది. అయితే కొద్దిగా ఆలోచిస్తే అదే పెళ్ళి కాకపోతే పర్లేదు, మనము తిరిగినా మనల్ని అడిగేవారు ఉండరు, తల్లిదండ్రులు ఉంటారేమో. కానీ నీవు ఒక కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే భర్త, వారి కుటుంబము, ఇదంతా కూడా దాన్ని కూడా నువ్వు కన్సిడర్ చేయాలి. అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్. ఇద్దరిని కూడా నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉంటారు. నిన్ను ఏదో చదువు కోసం పంపించడమో, ఉద్యోగం కోసం పంపించడమో ఇది చేసినప్పుడు మనము దానివైపు దృష్టి పెట్టకుండా పక్కదాని వైపు మనము ఆకర్షితులమైనామనుకోండి, అట్రాక్ట్ అయ్యామనుకోండి, ఇటువంటి ప్రాబ్లమ్సే వస్తాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మన పోలీస్ గారు చెప్పినట్టుగా మీ ఇష్ట ప్రకారంగా మీరు ఓకే, దాంట్లో తప్పేం లేదు. అయితే మీరు మీ యొక్క నగ్నంగా ఉన్నటువంటి లేదా సీక్రెట్గా గడిపినటువంటి ఈ ఫొటోస్ను కానీ వీడియోస్ను పంపించాడని అంటున్నారు చూడండి. సార్ ఇవన్నీ నాకు వద్దు సార్, నాకు ఇద్దరు కావాలి సార్. ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలంటే నువ్వు కల్చర్ కూడా ఒప్పుకోదు కదమ్మా, అటువంటి మాటలు కూడా సరికాదు కదా. ఏం లాయర్ గారు, ఇద్దరిని చేసుకోవడం అసలు అనేటువంటి ఈ అమ్మాయికి మా లాయర్, పోలీస్ ఆఫీసర్ కన్నా సైకాలజిస్ట్ గా మీరు సైకియాట్రిస్ట్ చివరిలో చెప్తాను. మీరే చాలా అవసరం ఉంది. ఎందుకంటే జ్యోతి గారు ఒక విషయం, జ్యోతి గారు సార్ అతను నాకు ఫిజికల్ గా దగ్గర అయ్యాడు, ఇతను మెంటల్ గా దగ్గర ఓకే అమ్మా, ఒక నిమిషం. ఇద్దరు నాకు కావాలి సార్. జ్యోతి గారు, ఒక్కరు లేకపోయినా నేను ఉండలేను సార్. జ్యోతి గారు, మీరు హిందువులు, హిందూ చట్ట ప్రకారం ఒక పెళ్లి తప్ప రెండో పెళ్లికి ఆస్కారం లేదు. అదే ముస్లిం చట్ట ప్రకారం అయితే ఒక వ్యక్తి ఎన్ని పెళ్ళిళ్ళనే చేసుకోవచ్చు, 4 పెళ్ళిళ్ళ వరకు చేసుకోవచ్చు, అక్కడ చట్టం అనుమతిస్తుంది. కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా అది సంభవం కాదు తల్లి, మీరు దయచేసి అర్థం చేసుకోండి. అసలు కల్పన గారు, లాయర్ గారు ఏమంటారు దీనికి? ఇద్దరిని చేసుకోవాలా అంటుంది, ఇద్దరితో కలిసి ఉండాలంటుంది. ఏమ్మా జ్యోతి, నువ్వు అసలు పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఓ పక్కన చేసుకుంటాను అనలేదు మేడం. ఇలానే రిలేషన్ కొనసాగించడానికి ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారా? ఫ్యామిలీ ఉందా? తల్లిదండ్రులు ఉన్నారా? ఉన్నారు మేడం. భర్త ఉన్నాడా? ఉన్నారు మేడం. మరి ఇప్పుడు నువ్వు ఇట్లాగా ఇతనితో నువ్వు రిలేషన్ కంటిన్యూ చేస్తున్నావు. అసలు నువ్వు ఎవరినైతే నువ్వు రిలేషన్ కంటిన్యూ చేస్తున్నావో అతని దగ్గర నీకు సేఫ్టీనే లేదు. నీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా వేరే వాళ్ళకి పంపించారు, ఫార్వర్డ్ చేశారని చెప్పి నువ్వే చెప్తున్నావు. అలాంటప్పుడు నువ్వు అసలు అతన్ని నువ్వు ఎలాగా ఇంకా కావాలనుకుంటున్నావో అర్థం కావట్లేదు. చేసింది తప్పని చెప్పి అతనే కావాలి నాకు. అతనే కావాలా? కాదమ్మా, ఇప్పుడు నీవు నగ్నంగా ఉన్నటువంటి లేదా ప్రైవేట్గా ఉన్నటువంటి వీడియోస్ పంపించినటువంటి అతను రేపొద్దున నిన్ను ఇతరుల దగ్గరికి ఎందుకు పంపించాడని అనుకుంటున్నావు? నువ్వు పంపిస్తే బ్రోతల్ హౌస్కు పంపిస్తే నాకు కావాలని అంటున్నావు. నిన్ను నమ్మకంతో నీ భర్త పంపించాడు, తల్లిదండ్రులు కూడా పంపించారు, సిటీకి పంపించారు.
నేను మీకు కాల్ చేసింది మీరే ఎట్లయినా మా హస్బెండ్ తో మాట్లాడి మీరే అతనితో ఉండేలా చేస్తారని కాల్ చేశాను సార్. ఉన్నాడా? హస్బెండ్ ఉన్నాడా? ఇప్పుడు మీరు ఫోన్ కలపగలరా? కలపగలను సార్. ఎస్, కలుపు. చూడండి ఇలా ఉంటుంది. ఈ వెరితలలు ఎందుకు వేస్తుంది అంటే మనిషి ఆశాజీవి ఉండొచ్చు, కానీ ఆశయం లేనందుకు. ఒక ఆశయం అంటూ ఉండాలి. రకరకాల కోరికలు అనేటువంటివి. అంటే దీన్ని ఒక పిచ్చి అనుకోవాలి. ఆ లేదు, అమ్మాయి అంత ఎడిక్ట్ లాగా అయిపోయింది. చూడండి, అతను అది- వల్ల హామ్ ఉందని తెలిసినా కూడా క్లారిటీ లేనప్పుడు, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు. ఎస్, చెప్పండి. హలో. హలో ఎస్, చెప్పండి. మీ పేరండి? హలో చెప్పండి సార్, వింటున్నాను. హలో. ఎవరండి? కొత్త బంగారు లోకం నుండి ఇక్కడ జ్యోతి గారు ఒక ప్రశ్నతో వచ్చారు. ఏమైంది? నాకు ఇద్దరు మా భర్తతోనూ అలాగే కొత్తగా నాకు పరిచయం అయ్యి సహజీవనం చేస్తున్నటువంటి వారు ఇద్దరు కావాలి. నాకు ఇద్దరి పట్ల నాకు అవసరం ఉంది, వారితో కలిసి ఉండాలనుకుంటున్నాను అన్నటువంటి సమస్యతో వచ్చింది. భర్తను ఒప్పించి ఇప్పుడున్నటువంటి ఎవరైతే సహజీవనం చేస్తున్నారో ఆయనను అంగీకరించేటట్లుగా, అంటే భర్తగా అంగీకరించేటువంటి విధంగా చేయండి అని చెప్పండి కదా. ఆ అమ్మాయి అడిగినటువంటిది కూడా అలానే అనిపించింది. నేను ఒప్పుకోవాలా? మీరు అసలు పెద్దవాళ్ళు ఏమి నా మాట మాట్లాడడం కరెక్టేనా? మేము మిమ్మల్ని ఒప్పించాలని కాదు, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఇక్కడ ఉన్నటువంటి లేదా ఒక అక్కలాగా మేము తల్లిదండ్రులతో. మానసిక సమస్యతో ఉందండి. ఇలాంటి ఆలోచనలు మామూలు వాళ్ళకి రావు. కరెక్టే, మానసిక సమస్య ఉంటే నేను తీసుకెళ్తాను మేడం. ఇది ఎప్పుడు నాకు చెప్పలేదు. అదే. లేకపోతే ఆఫీస్ లీవ్ పెట్టని తీసుకెళ్లేవాడిని. కానీ ఇవాళ ఇప్పుడే తెలిసింది. మీరు డైరెక్ట్ గా అంటుంటే నాకే అసలు చాలా గిల్టీగా అనిపించింది. ఫోన్లో కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు. మీరేం చేస్తారండి? నేను ప్రైవేట్ ఎంప్లాయ్ మేడం. ప్రైవేట్ ఎంప్లాయ్. ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను ఉండేది మధురానగర్ లో. హైదరాబాద్ లోనే. ఓకే. హైదరాబాద్ లోనే. ఓకే. మీకు ఎప్పుడు తన ప్రవర్తనలో ఏమీ అనుమానం రాలేదా? అప్పుడప్పుడు వస్తే ఆఫీస్కి వెళ్ళదు. కొంచెం ఏదైనా హెల్త్ బాగాలేదు లేకపోతే అనుకుంటానేమో. పర్టికులర్ గా అంటే ఇంకా అడగను, ఓకే అంటది. మళ్ళీ సాయంత్రం వచ్చాక నార్మల్ గానే ఉంటది. ఆఫీస్కి వెళ్ళాలంటే ఆ రోజున కొంచెం ఏదైనా ఓవర్ థింక్ చేస్తుందని అనుకుంటా, కానీ మ్యాటర్ ఎక్కడ దాకా వద్దని అనుకోలేదు. మీ ఇద్దరి మధ్యన అన్యోన్యత అది బానే ఉందా? ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? కొంచెం నన్ను దూరం పెడుతుంది ఒక్కోసారి. అయినా నేను ఎప్పుడు అది నేను మెంటల్ గా తీసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా ఇంకా పిల్లలు కాలేదు కదా. ఇంకా పిల్లలు లేరు. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇంకా కిడ్స్ ప్లాన్ చేయలేదు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ సమస్య నుంచి తనను బయటికి తీసుకొస్తే మీరు యాక్సెప్ట్ చేయగలిగిన పరిస్థితి ఉంటుందా అమ్మాయిని? అసలు 1 year నుంచి నా దగ్గరికి రాలేదు. ఇంకా నేను ఏ రకంగా యాక్సెప్ట్ చేయగలను? మరి అమ్మాయి మిమ్మల్ని కావాలనుకుంటుంది, అతన్ని కావాలనుకుంటున్నాననే చెప్తోంది. కాకపోతే ఆ అమ్మాయి చెప్తున్న మాటలు, ఆ అమ్మాయి ఒక భ్రమలో ఉండిపోయింది. సో అందుకని ఆ అమ్మాయికి ఏమన్నా హెల్ప్ చేయడం వల్ల మీరిద్దరూ మళ్ళీ కలిసి మామూలుగా జీవించగలుగుతారనేది మేము అనుకుంటున్నాము. మరి మీరు అలా ఓకేనా? ఎందుకంటే మీకు కూడా ఒక విధంగా షాకింగ్ గానే ఉంటుంది. ఇప్పుడు ఫోన్లో నిజం మేడం. అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు వీళ్ళకి? నాకు న్యాయం చేస్తారని నేను ఫోన్ చేశాను. న్యాయం అంటే నన్ను అడగాలి కానీ అసలు మొత్తం వీధిని పెట్టేసావు మొత్తాన్ని. ఎవరు నేర్పించారు ఇలాంటి? అసలు ఎఫ్ఐఆర్ ఏంటి? ఆడెవడు అసలు? వాడి నెంబర్ చెప్పు నాకు, నేను ఫోన్ చేస్తా వాడికి. నువ్వెంత ఇష్టమో వాడన్నా నాకు అంతే ఇష్టం. ఇది సార్ పరిస్థితి. ఇప్పుడు ఇవాళ మీ ద్వారా నాకు క్లారిటీ ఇచ్చింది సార్, కొత్త బంగారు లోకం ప్రోగ్రామ్ ద్వారా టీవీ. మొదట ఎక్కడ ఎవరితో చెప్పుకోవాలనేటువంటి తెలియదు. ఫస్ట్ కుటుంబంతో ఏదైనా కానీ బాగా మాట్లాడుతున్నారనుకోండి, సమస్య ఏదైనా కానీ చిన్న విషయమైనా కానీ మాట్లాడుకుంటుంటే అక్కడే సమాధానం దొరుకుతుంది. బయటికి తీసుకొని బయట పెట్టాల్సినంత ఇంత రచ్చ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే చాలామందికి ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు మీద ఇష్టం కాదు, బయటి వాళ్ళంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది. దగ్గరి వాళ్ళను దూరం వాళ్ళు అనుకుంటాము, ఎవరో దూరం వాళ్ళను నా వాళ్ళే అనేసి గుడ్డిగా నమ్ముతామన్నట్టు. ఇలా జరిగినందుకే చాలామంది మోసపోతుంటారు. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇది షాకింగ్ న్యూస్. ఈ అమ్మాయి నాకు థర్డ్ వైఫ్ సార్. ఈ అమ్మాయి థర్డ్ వైఫ్ కూడా
ఏ రోజు కూడా అసలు నేను తనకి అన్యాయం ఏం చేయలేదు, ఎక్కడ కూడా దేంట్లోనూ తగ్గించలేదు. తనని జాగ్రత్తగా చూసుకున్నా, తనకి ఇంటికి వెళ్తానంటే పంపించేవాడిని, తన షాపింగ్లు కానీ లేకపోతే ఇంకా తన ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళటం కానీ. ఇప్పుడు ఇంకో ఇంత ఫ్రీడమ్ ఇస్తే ఇక్కడ దాకా వచ్చింది వ్యవహారం. ఒక్క నిమిషం అండి, థర్డ్ వైఫ్ అంటే 2 డైవోర్స్ అయిపోయి 3వ మ్యారేజా ఇది? లేకపోతే వారు కూడా ఉన్నారా? ఫస్ట్ ఆవిడ చనిపోయిందండి, ఓకే. సెకండ్ ఆవిడ ఉంది ఇప్పుడు. ఆమె అంటే ఉన్నా మీరు ఈ పెళ్లి ఈ పెళ్లి చేసుకున్నారా, లేకపోతే ఈమెతో కూడా మీరు సహజీవనం చేస్తున్నారా ఆమె చేసినట్టుగానే? సెకండ్ అమ్మాయికి నాకు అరేంజ్డ్ మ్యారేజ్, తను యూఎస్ లో ఉంటది, ఓకే. మా ఫ్యామిలీ మెంబరే, మా మేనమామ కూతురు. తను యూఎస్ వెళ్ళిపోయాక నేను మీ ఇద్దరం కొంచెం అంటే సేమ్ ఆఫీస్ లో వర్క్ చేసాం. ఆ తర్వాత ఇంకా ఇన్స్టాలో పరిచయం అయ్యి అలా రీల్స్ పంపించుకుంటూ ఇంకా తను రెండో ఆమెకు తెలుసా, యుఎస్ లో ఉన్న ఆమెకు తెలుసా ఇలా మీరు 3వ వివాహం చేసుకున్నారని? లేదండి. కానీ అట్లీస్ట్ జ్యోతికి తెలుసా మీకు ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయినాయని? జ్యోతికి తెలుసు. అంటే మీరు ఎలాగైతే రెండో భార్యకు మీరు మోసం చేశారో ఈమె మీకు మోసం చేసినట్టుగానే. ఆమె మోసంగా అనుకోవట్లేదు, ఇది ఆమె మోసం అనుకోవడం లేదు, ఇది మామూలే అనుకుంటుంది. నాకు ఆ విషయం తెలుసు. సో ఎందుకంటే తన రిసీవింగ్ అని ఏదైనా బాగుంటుంది, తను అక్కడికి ఒక చోటుకు వెళ్ళిందంటే ఇంకా అది ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోగలను, తనని కానీ తన బిహేవియర్ కానీ. కానీ ఇప్పుడు ఈ వీడితో మళ్ళీ ఎందుకు వెళ్ళింది అనేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఎలా అయితే మీరు ఇద్దరితో ఒక ఆవిడ దూరంగా ఉందనేసి మీకు దగ్గర అయ్యారు, ఈమె అంటుంది నాకు తెలుసో తెలియకనో ఆ అబ్బాయి దగ్గర అయ్యాడు, ఇద్దరిని దగ్గర తీసుకుంటా నేను ఇద్దరు కావాలి అనుకుంటా, ఒప్పించండి అంటుంది. దీనికి ఎలా మీరు కరెక్టే షాక్ అవ్వడం అనేటువంటిది ఏమో కానీ మీరు ఈవిడ 3వ భార్య అని చెప్పడంతో మేము షాక్ అయ్యాం. సార్ ఇప్పుడు అతను ఇద్దరితో ఎట్లా ఉంటున్నారో నేను ఇద్దరితో అట్లనే ఉంటాను సార్. అలా ఏదైనా చట్టం ఉంటే చెప్పండి సార్. చట్టాలు అయితే మాత్రం ఎవరికి మీ ఇద్దరికి అనుకూలంగా లేవమ్మా. మీరు చేస్తున్నది చాలా తప్పు, మీకు అనుకూలంగా ఉండేటట్లు ఉండదు. మీరిద్దరూ కూడాను, నువ్వు యాక్చువల్గా అతను ఉన్న పరిస్థితిని ఇష్టపడి నువ్వు అతనితో కలిసి ఉంటున్నావు, కానీ అలాంటి కలిసి ఉండడంలో కూడా కొన్ని ఉంటాయి కదా పాటించాల్సినవి. నువ్వు మళ్ళీ ఇంకొక రిలేషన్ పెట్టుకోవడం అనేది అతను యాక్సెప్ట్ చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? జ్యోతి, మీరు ఎవరైతే ఇప్పుడు సహజీవనం చేస్తున్నారో ఆయన ఇతరులకు మీ యొక్క న్యూడ్ ఫొటోస్ కానీ ప్రైవేట్ వీడియోస్ కానీ పంపించాడంటేనే అతను మీకు సరికాడు అని అర్థం చేసుకోండి. మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు జ్యోతి? 25 ఉంటుంది. నా మాట విని ఇద్దరికి పక్కనుండి హ్యాపీగా తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకుని మంచి కొత్త లైఫ్ మీరు లీడ్ చేయాలి. ఏ రిలేషన్, అతనికి కూడా వైఫ్ ఉంది కదండి, లీగల్ గా ఇప్పుడు బయోగమి అవుతుంది. ఆ ఫస్ట్ ఆ సెకండ్ మ్యారేజ్ చెల్లదు, చట్ట ప్రకారం అదే చెల్లుతుంది, ఈ అమ్మాయి చెల్లదు. తను ఎవరికి నా వీడియోస్ పంపించినా పర్లేదు, అవి మన మెమోరీస్ కింద ఉంచుకుంటాం. మెమరీసా అలాంటివి? అది నీ గౌరవాన్ని తీసేస్తుంది కదా. రేపు పొద్దున్న ఎవరైనా వాటిని చూస్తే ఇదిగో ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయే అనుకుంటారు కదా. మేడం మీరు ఒక నిమిషం మేడం, నువ్వు ఆ రూమ్ కిందకు పోయినావు, ఏంది కథ పంచాయతీ నాకు అర్థం కావట్లేదు. 1 year నుంచి వాడుతూనే ఉన్నా, నీకు ఆ విషయం తెలీదు. ఇప్పుడు నన్ను హౌలగానే చేసినావు అయితే మధ్యలో. రాధిక మీ పేరేమన్నారండి? రమేష్ సార్ నా పేరు. రమేష్ గారు, ఇప్పుడు మీరు జ్యోతితో చేసుకున్న పెళ్లి కూడా చట్ట ప్రకారంగా చెల్లదండి. మీ మేనకోడలతో పెళ్లి అయింది ఆల్రెడీ, మీకు 2వ వివాహము. మీ మొదటి భార్య చనిపోయిన తర్వాత మీరు మేనకోడల్ని 2వ వివాహం చేసుకున్నారు. ఆ వివాహం చట్ట ప్రకారం చెల్లుతుంది. ఇప్పుడు ఈ జ్యోతితో కూడా చెల్లదు, ఇది కూడా మీరు సహజీవనం చేసినట్టే ఆమెతో. అవన్నీ నాకు వద్దు సార్, జ్యోతి నాకు కావాలంతే. అమ్మ జ్యోతి, ఇప్పుడు రమేష్తో చేసుకున్నటువంటి వివాహం కూడా చట్టరీత్యా అది చెల్లుబాటులోకి రాదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉన్నట్టే, నీ ఇష్టమే. ఇంకా ఒకవేళ తను ఇద్దరిని మెయింటైన్ చేసినప్పుడు నేను ఇద్దరిని ఎందుకు సార్ మెయింటైన్ చేయకూడదు? నాకు అదే అర్థమైందమ్మా. సిగ్గుందా నీకు అసలు? ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాదు. నాకు చెప్పాలి కదా, నేనంటే చెప్తా. మగోడు అంటే ఎట్లా తిరగచ్చు, ఆడది ఎట్లా తిరుగుతుందా? రమేష్ గారు తప్పండి, చట్టాలు అలా రమేష్ గారు తప్పండి. అది మగవాడు తిరగచ్చు, వాళ్ళకే చుట్టాలు కాదండి కూడా తప్పే. సార్ నా థర్డ్ వైఫ్ అయినా సరే ఫస్ట్ వైఫ్ లాగా ఎంతో అన్యోన్యంగా తనతో ఎంతో మంచిగా ఉన్నాను సార్, లైఫ్ లీడ్. పర్లేదు కానీ మీరు మాట్లాడే తీరు తప్పండి, అది తప్పు. ఆ భావన తుడిచేసేయండి.
అదేంటి సార్, కాదు సార్, నా ముందే వాడుతూ ఉన్నానంటే నేను ఎలా తీసుకోగలను? రేపొద్దున కలవగలనా? సరే మేము 1 year నుంచి దూరంగా ఉంటున్నాం కరెక్టే, కానీ నేను ఎలా రేపొద్దున తనతో బెడ్ షేర్ చేసుకోగలను? జ్యోతి మీ భార్య అన్న భావన మర్చిపోండి మీరు. ఆ లీగల్గా ఆమె మీ భార్య కానే కాదు. కాదు ఎప్పటికీ. ఇప్పుడు మీ సెకండ్ వైఫ్ మీ మీద కేసు పెడితే 7 సంవత్సరాలు పనిష్మెంట్ ఉంటుంది అవును, బయోగమీకి 494 సెక్షన్ ప్రకారం. ఆవిడ ఉండగా ఇంకొక పెళ్లి చేసుకుంటే. సెకండ్ వైఫ్ ఆల్రెడీ అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది. ఓ మై గాడ్. కానీ డైవర్స్ కాలే కదా. అది ఇంకా కేసు పెట్టడం కూడా ఎవరు లేరు, అందుకనే తనని అంత అన్యాయంగా చూసుకుంటున్నా. ఇంకా ఫోర్త్ వైఫ్ రాకూడదని. సో అసలు నువ్వు ఆడుతూ ఎందుకు పోయినవే నువ్వు? నాకు అర్థం ఇప్పుడు కాదు. అమ్మ జ్యోతి, నువ్వు నాకు ఇట్లా మెయింటైన్ చేయడానికి సపోర్ట్ చేయాలి. ఇది సార్ పరిస్థితి. ఒక అమ్మ జ్యోతి అడుగు, ఒకసారి క్లియర్గా అడుగు, మా ముందే అడుగు. సపోర్ట్ చేయాలి. ఇంకా నీకు మాత్రం ఇదేమో కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మీ రమేష్ చేసినటువంటి నిర్వాహకం చూసి నేను కూడా అలానే ఉంటాను, ఆయన 2 మెయింటైన్ చేస్తున్నప్పుడు నేను చేయలేనా అని. కానీ ఏదైతే నీవు రమేష్తో పెళ్ళి అనుకున్నావో ఆ పెళ్ళి చెల్లదు. విడాకులు ఇవ్వకుండా నిన్ను చేసుకున్నప్పటికి కూడా చెల్లదు. భార్య బ్రతికున్నప్పుడు విడాకులు ఇచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. ఆయన అది చేయలేదు ఏది కాబట్టి ఏమైనా నీది చెల్లదు వివాహం. నువ్వు భార్య కూడా కాదు ఆయనకు. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు? అమ్మ జ్యోతి గారు, చెప్పండి సార్. ఏది ఏమైనా చట్ట ప్రకారంగా మీరు అనుకున్నది అది కాదు. ఇది కేవలం విచ్చలవిడితనం తప్ప మరేమి కాదు. హిందూ చట్ట ప్రకారంగా ఒక భార్య ఉన్నంగా ఇంకో స్త్రీతో సహజీవనం చేయటం తప్పు. ఇక్కడ నేను ఒక ఐ అబ్జెక్ట్ ఇట్ ఏమిటంటే, ఇది విచ్చలవిడితనం కాదు, ఆమెకు తెలియక, దీని పట్ల అవగాహన లేక. అందుకే జ్యోతి అమ్మ, నీకు దీని మీద క్లారిటీ లేదు కాబట్టి మన రిటైర్డ్ ఏసీపీ గారు విజయ్ కుమార్ గారు చెప్తారు. చెప్పండి సార్, ఎలా? నువ్వు అడిగితే చెప్తారు సార్, చెప్తారు. సార్ నేను ఏసీపీ గారితోనే మాట్లాడాను. చెప్పమ్మా. సార్ ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి మ్యారేజ్ చేస్తారు కదా సార్. అవును, అట్లనే ఇప్పుడు నాకు కూడా సపోర్ట్ చేయండి సార్. సపోర్ట్ చేయడానికి అమ్మా ముందు మీ మ్యారేజ్ అయిందా లేదా అన్నది రుజువు చేసుకోవాలి. మీకు రమేష్తో మ్యారేజ్ అయిందని మీరు అంటారు, రమేష్ అంటాడు కాదంటాడు, సహజీవనం చేస్తున్నా అంటాడు. ఇందులో 4 గోడల మధ్య తాళి కట్టాడు సార్. 4 గోడల 4 గోడల మధ్య తాళి కట్టాడు. అమ్మా, ఎన్ని గోడల మధ్య తాళి కట్టాడు అన్నది కాదు ముఖ్యం విషయము. మీకు రమేష్తో మ్యారేజ్ అయింది అంటే అసలు ఆ మ్యారేజ్ కూడా చెల్లలేదు. ఆయనకు రెండో భార్యతో ఇంకా విడాకులే కాలేదు. మీ పెళ్ళి ఎలా చెల్లుతుంది? పెళ్ళి అంటారు కదండి సార్. అలా కదమ్మా, ఆయనకు రెండవ భార్యతో విడాకులు కానే లేదు. మీ పెళ్ళి ఎలా చెల్లుతుంది? ఒక విషయం ఆలోచించండి, మీరు బాగా ఆలోచించండి. ఆయన రెండవ భార్యతో విడాకులు అయిందా లేదా రమేష్ గారిని కనుక్కోండి ముందు. కాలేదన్నాడు. ఆయన కాలేదన్నప్పుడు మీ పెళ్ళి ఎలా చెల్లుతుంది? ఎందుకు చెల్లదు సార్? ఇద్దరు కలిసి ఉంటున్నాం, మా మనసులు కలిసాయి, ఇంకేం కావాలి? మనుషులుగా కాదు, శరీరాలు కూడా కలిసి ఉండొచ్చు, కాదన్నాం. కానీ అట్లా కాదు సార్, మనసులే కలిసాయి, శరీరాలు అసలు కలవలేదు. 1 year నుంచి నా దగ్గర రానివ్వలేదు సార్, నన్ను దగ్గరికి రానివ్వలేదు. ఓకే, ఇంకా ఎలా కలుస్తుంది సార్ శరీరాలు? ఇప్పుడు పాపే ఉండేది కదా, పాప బాబు ఉండేవాళ్ళు కదా. మీరు ఒక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారేమో అనిపిస్తుంది. డాక్టర్ గారు మీకు సరైన సమాధానం చెప్తాడు. జ్యోతి అమ్మ, ఇప్పుడు ఫైనల్గా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు చట్టాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, చట్టాలు కానీ లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి డిస్కషన్ వల్ల మనకేం తెలిసిందంటే, రమేష్తో ఉన్నటువంటి సంబంధం నీకు 4 గోడలో లేదా 3 గోడలో 2 గోడల మధ్య ఎక్కడ చేసుకున్నా కూడా అది చెల్లదు. ఓకే. సెకండ్ ఏమిటంటే, నీవు నా భర్త ఉన్నాడు అయినప్పటికీ నేను సరే మొదట అనిపించిండొచ్చేమో నీకు, మోసం చేస్తున్నాను, వేరే అతనితో నేను సహజీవనం చేస్తున్నాను అని చివరకు ఒక కంక్లూజన్కి వచ్చావు. ఏమంటే ఇద్దరిని కూడా నేను మెయింటైన్ చేస్తాను, నేను ఇద్దరితో కూడా హాయిగా ఉండగలుగుతాను నా రమేష్ ఒప్పుకుంటే అంటున్నావు. ఇప్పుడు రమేష్ ఒప్పుకోవడం లేదు కాబట్టి నేను ఒక మాట చెప్తానమ్మా, నువ్వు చేసుకునేటువంటి ఉద్యోగం చక్కగా చేస్తుండు. నువ్వు ఇంకా ఎలా అయితే రమేష్ చేతిలో నువ్వు అది విధి వల్ల కావచ్చు, లేకపోతే మీ బంధువులు మీ తల్లిదండ్రులు చెప్పడం వల్లనో చేసుకున్నావు, వాళ్ళందరూ కూడా ఇన్సిస్ట్ చేసి ఉండాల్సింది విడాకులు తీసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలని. అది నువ్వు పొరపాటు చేసావు కాబట్టి మళ్ళీ ఇంకొక రెండో పొరపాటు కూడా చేసావు. ఏం చేసావో తెలుసా? భర్త ఉన్నాడని తెలిసినప్పటికి కూడా నీవు ఇంకొకరిని కూడా వారితో కలిసి జీవిత ప్రయాణం చేయాలనుకుంటున్నావు. ఇది చట్టాలు ఒప్పుకోదు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నీకు. అయినా సరే నాకు ఇద్దరు కావాలి సార్.
అదేనమ్మా, నీకు ఆశలు ఉండడం కరెక్టే, కానీ ఆశయం లేదు. ఇంకొకటి కూడా అండి, నీకు లక్ష్యం లేకపోవడం వల్ల జీవితాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసేసావు. సార్ మీరు జ్యోతి చెప్పినట్టు చేస్తే మాత్రం నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటాను సార్, లైవ్ కాల్లో. నేను చెప్పినట్టు చెయ్యకపోయినా నేను సూసైడ్ చేసుకుంటాను. ఇద్దరం చేసుకున్నాం పదేకా, మరి ఎందుకు కాల్ చేసి మరి వాళ్ళకి? ఇవన్నీ కూడా ఏమిటంటే తాత్కాలికంగా మన ఎమోషన్స్ చెప్పినట్టుగా వినడము. మీరు ఒక పని చేయండి, ఏమిటంటే కొత్త బంగారు లోకం మీలాంటి వాళ్ళను సపరేట్గా పిలిచి కూడా కూర్చోబెట్టి, అంటే అటువైపు ఇటువైపు కూర్చోబెట్టి వారికి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పేటువంటిది చేస్తాం. ఇప్పుడు మీరు ఇంతవరకు రమేష్కి తెలియదు, రమేష్కి తెలియదు. చేస్తే కనుక నేను సూసైడ్ చేసుకుంటాను సార్. ఎస్, నేను అడిగింది చెయ్యకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను సార్. ఇద్దరు సూసైడ్ చేసుకున్నా కూడా ఏం ఒరిగేది ఉండదమ్మా, ఎందుకంటే ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు. కానీ మీ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు, మీరంటే నచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మీ కుటుంబం ఉంది కదా అటువైపు ఇటువైపు, వారందరూ కూడా ఎంత బాధపడతారంటే వారి ప్రాణాలను కూడా మీరు తీసేసినట్టే. నన్ను నచ్చినవాడు మెచ్చినవాడు తనే సార్. సో కాబట్టి ఏం చేద్దామంటే అమ్మ లాయర్ గారు అండ్ సార్, వీరిని మళ్ళీ పిలిచి కూర్చోబెడదాం. ఎందుకంటే కౌన్సిలింగ్ అవసరం చాలా. కౌన్సిలింగ్, ఎందుకంటే అవసరం వల్ల దీన్ని బట్టి రమేష్ని అర్థం చేసుకుంటే కూడా మొదట భార్య చనిపోయింది, ఇక ఆ అమ్మాయి కూడా ఎవరితోనో వెళ్ళిపోయిందో లేదా అమెరికా వెళ్ళిపోయింది పెళ్లి చేసుకున్న ఆవిడ. మూడో ఆవిడను చక్కగా చూసుకోవాలనుకున్నాడు. ఇది తన ప్రేమనే అనుకోవాలి, ఎందుకంటే నేను సూసైడ్ చేసుకుంటాను అని అంటున్నాడంటే అతనికి ఉన్నటువంటి ప్రేమనే. ఈ అమ్మాయి కూడా తెలుసు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇతనితో ఉండాలి, నేను మళ్ళీ ఇష్టపడుతున్నటువంటి ఇప్పుడు రెండో వ్యక్తితో కూడా ఉండాలని అనుకుంటుంది. ఇటువంటి సమస్యలకు ఏమిటంటే వారికే అర్థమైతే, ఎందుకంటే మనం అనుకుంటామమ్మా అన్ని ఆశలు మనకు దండిగా ఉండొచ్చు అన్నట్టు, కానీ ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎదురయ్యేటువంటి కష్టాలను ఒక సైకాలజిస్టు, లా పరంగా, అలాగే పోలీస్ పరంగా, సమాజంలో ఒక నిష్ణాతులైనటువంటి వారు, స్పెషలిస్టులు ఇటువంటి కేసెస్ ఎంతో స్టడీ చేసి ఉంటారు. ఏం నేనేమంటామంటే మీరు హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి మనం కలుద్దాం, కలిసి కూర్చుందాం. మీరు ఒక మాట చెప్పండి సార్ నాకు, అంటే పలానా సూసైడ్ ఒక మాట చెప్పండి, ఎందుకంటే ఇక్కడ చచ్చిపోయేంత వరకు వచ్చింది సార్, నేనే తీసుకోలేను సార్. ఈ అమ్మాయి కనుక పొరపాటున వాడితో వెళ్తే నేనైతే ఉండలేను సార్. ఇప్పుడు దాకంటే నాకు తెలీదు, తెలిసి కూడా నేను తనతో ఉండాలంటే నేను ఉండలేను. ఐ కాంట్. నువ్వు వెళ్ళనివ్వకపోతే నేను ఉండలేను. సో కాబట్టి కాబట్టి మీరు ఇలా గొడవలలో ఉన్నప్పుడు మనం ఎంత చెప్పినప్పటికీ కూడా సమస్యకు సమాధానం ఆల్రెడీ చెప్పేశాం, అయినా మీకు అది మెదడుకు ఎక్కడం లేదు. కాబట్టి మేమేం చెప్తామంటే మళ్ళీ పిలిచి కూర్చుందాం, అటువైపు ఇటువైపు కూర్చొనేసి. ఎందుకంటే ఈ ప్రోగ్రామే కొత్త బంగారు లోకం. ఒకటేసారి ఇప్పుడు ఏదైనా కానీ మనం చూస్తుంటాం, ఒక యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా ఏం చేస్తామంటే 5 రోజులు వాడమని అంటాం అన్నట్టు, లేదా మనం ఏదైనా కానీ ఒక ప్రాబ్లం లేకుండా ఇదైతే ఇంకా నేను రమేష్ గారు తొందరపడకండి, మీ సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది, చేస్తాం. ఏసీపీ గారి సలహా ఏదంటారు సార్? మీరు ఇచ్చేది ఏంటంటే లైవ్ లో కూర్చోబెట్టి మాట్లాడదాం. ఇప్పుడు అట్లా కాదు, మీకు కొంచెం కౌన్సిలింగ్ అవసరం అండి. సార్ ఏసీపీ గారు చెప్పండి సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు నేను నైట్ షిఫ్ట్ చేసి పడుకున్నాను సార్, ఇందాకే లేసాను, నాది నైట్ షిఫ్ట్ యాక్చువల్ గా. ఓకే లెగ్గానే ఫోను పంచాయతీ, అసలు మ్యాటర్ తెలిసరికి నా పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకున్నాను. నా మెంటల్ కండిషన్ ఇప్పుడు ఈ టైంలో ఎలా ఉంటుందో. రమేష్, జ్యోతి పట్ల మీకున్నటువంటి ప్రేమ అర్థమవుతుంది, మీకున్నటువంటి కండిషన్స్ అర్థమయ్యాయి. వీటిని మనం ఏం చేస్తామంటే మాట కూడా చెప్పకుండా ఇన్ని రోజులు ఇంత నంగనాచిలాగా యాక్ట్ చేసి దీన్ని మూడో పెళ్ళమైనా సరే దీన్ని నేను ఇంత మంచిగా చూసుకుంటున్నానే, ఇది ఇలా చేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నేను రేపొద్దున ఇంకా బయటికి వెళ్ళిపోతా, మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు ఏమైపోతారు? ప్రాబ్లము జ్యోతిలోనే ఉందన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది మాకు ఇక్కడ, మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే సార్ జ్యోతిని ఏమనుకోండి సార్ మీరు, అది తన ఆలోచన బాగాలేదండి. ఎవరైతే తనకి హామ్ చేస్తున్నారో అతని దగ్గరికే కావాలనుకుంటుంది. ఇప్పుడు అక్కడ భద్రత కూడా లేదు అమ్మాయికి, అయినా కూడా అది తను అలా వెళ్ళాలి అనుకుంటుందంటే అమ్మాయి చాలా మానసిక రుగ్మతలోనే ఉంది. యాక్చువల్గా తను చాలా కౌన్సిలింగ్ డిసీజ్ లాగా చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆర్డర్ తప్పినప్పుడు డిజార్డర్ కొంత డీవియేషన్, డిస్ట్రాక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ డైలమా ఉంటుంది, ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది.
మనము ఒకసారి మాట్లాడుకున్నాము, అర్థమైంది. కొత్త బంగారు లోకం ఎటువంటి ప్రయత్నం చేస్తుందంటే మళ్ళీ సెకండ్ టైం, అంటే ఇప్పుడు మనము కెమెరా ముందు ఉన్నాము, ప్రోగ్రాంలో ఉన్నాం, కానీ మామూలుగా అయితే కూర్చొని అటువైపు ఇటు సైడు మనం కొంత డిస్కస్ చేస్తే, ఎందుకంటే చాలా వరకు కూడా మానసిక సమస్యలు కానీ, బాంధవ్య సమస్యలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఇమ్మీడియట్గా సూసైడ్ చేసుకోవాలి అనేటువంటి ఇలా ఇంపల్సివ్ డిజార్డర్ ఉన్నటువంటి వారికి మళ్ళీ కొంత వ్యవధి, అంటే నెక్స్ట్ రేపు కూర్చోవడము, ఎల్లుండి కూర్చొని ఇలా మనం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే మీ నుండే మీకు సొల్యూషన్ అందించడం అనేటువంటిది ఇక్కడ మేము చేసేటువంటిది. మేము చెప్పేటువంటిది మీరు పాటించాలని కాదు, మీలోనే ఉన్నటువంటి మేము దానికి అంగీకరిస్తున్నా. ఓకే, పెద్దల సమక్షంలోనే దీన్ని మీరు చెద్దరు, కానీ నేను చాలా షాక్ లో ఉన్నాను సార్. మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఇప్పుడు చక్కగా మీ రొటీన్ వర్క్ చేసుకొని ఈవినింగ్ విల్ గివ్ అడ్రస్. చేసుకోలేదు సార్, నా వల్ల కాదు ఇక, అంతే. అది ఎలా సార్? నా సిచ్యువేషన్ లో ఒకసారి ఉండి ఒక అబ్బాయికి ఆలోచించండి. 3 పెళ్లిళ్ళు చేస్తున్నానంటే 4 పెళ్లి కోసం రెడీగా లేదు సార్. లేదు సార్. ఫస్ట్ ఆవిడ చనిపోయిందని, సెకండ్ ఆవిడ వేరే చూసుకుందని దీన్ని పెళ్లి చేసుకున్నా. ఇది కూడా జరిగిస్తే ఇంకా అంటే ఇప్పుడు నేను మళ్ళీ 4 పెళ్లి చేసుకొని ఏ మెసేజ్ ఇవ్వాలి నేను సమాజానికి? నువ్వు సమాజానికి మెసేజ్ ఇచ్చేటువంటిది ఏమి లేదు రమేష్. ముందు నువ్వు సమస్య పోవడం, ఇప్పుడు నిద్ర లేచాను నేను సూసైడ్ చేసుకుంటాను అంటుంటేనే నీ కండిషన్ ఏమో నీకు అర్థమవుతుంది. నువ్వు సమాజానికి ఏదో మెసేజ్ ఇచ్చేటువంటి స్టేట్లో లేవు. మొదట ఏం చేస్తావంటే నువ్వు చేసినటువంటి పొరపాట్లను నువ్వు అర్థం చేసుకొని దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం, మీ ఫ్యామిలీ లాగా. పొరపాటు అనుకోండి సార్, నేను పొరపాటు ఏం చేయలేదు సార్. ఎందుకంటే తను చనిపోవడం నేను చేసిన తప్పు కాదు, తను ఆ అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం నేను చేసిన తప్పు కాదు. థర్డ్ మ్యారేజ్, నాకు తోడు కావాలి, నా హ్యాపీనెస్ కానీ నా సాడ్నెస్ కానీ పంచుకోవడానికి ఒక అమ్మాయి కావాలి అనుకుని తను నేను బంగారంలో చూసుకున్నా. ఆ బంగారం ఇవాళ సరే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఇదంతా కూడా నీ గ్రహపాటు కాదు, ఏ మరుపాటుతనం లేకపోవడం, అవేర్నెస్. నువ్వు 1 year భార్యను దూరంగా, నువ్వు భార్య అని చెప్తున్నటువంటి ఆవిడను దూరంగా పెట్టావు, ఏం జరుగుతుందో కూడా నువ్వు తెలుసుకోలేకపోయావని జ్యోతి అడుగుతుంది. నేను ఆల్రెడీ కలిసి ఉన్నాను, నువ్వు గమనించలేకపోయావు అని చెప్తుంది అన్నట్టు. అంటే మధ్యలో తన మీద నాకున్న నమ్మకం సార్, అది దాని నమ్మకం అంటున్నా. ఏమిటంటే ఎప్పుడైనా కూడా భార్యను కానీ చిన్నపిల్లలను కానీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా వరకు టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉంటారు కాబట్టే, చూపాల్సినటువంటి ప్రేమ చూపించరు కాబట్టే పక్కవాడి వైపు అనేటువంటిది కొంత ఇష్టం కలుగుతుంది. దొరక్కపోతే ఏమవుతుందంటే దొరికిన చోట నేను అంతా బాగా చూసుకున్నాను, ఆమె స్వేచ్ఛగా పంపించాను అనుకున్నావు, కానీ ఆమెతో ఇంకేంటి ఇవన్నీ కూడా రమేష్ ఇది సార్ పరిస్థితి సార్. నేను చచ్చిపోతాను సార్, నా వల్ల కాదు సార్, నాకు వద్దు ప్లీజ్ సార్. రమేష్ గారు తొందరపడకండి, మనకు సొల్యూషన్. చచ్చిపోవడం వల్ల మీ అమ్మా నాన్న ఏడుస్తారు, తర్వాత నీ ఫ్రెండ్స్ కూడా బాధపడతారు. ఇదంతా కూడా నువ్వు చేస్తే ఏమనిపిస్తుందంటే మీ తమ్ముళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, మా అన్న ఇంత పిరికివాడా అని అంటారన్నట్టు. అన్నీ అనిపించుకుంటావా? సమస్యలను వచ్చినప్పుడు ధైర్యంగా దాన్ని సాల్వ్ చేసుకునే దానికి ఇంకా కొత్త బంగారు లోకం ఏం చేస్తుందంటే మీకు సపోర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది, మీ కుటుంబంలాగా. చాలా వరకు ఇటువంటి సమస్యలు పెద్దలతో కానీ స్నేహితులతో కానీ మాట్లాడుకుంటే ఏమవుతుందంటే, చర్చించుకుంటే మనకి ఈజీ సొల్యూషన్ కలుగుతుంది. లేదా స్పెషలిస్ట్ల ఏంటంటే సార్, తను చచ్చిపోవడం కాదు సార్, తను ఒప్పుకోవడమే ఇప్పుడు కరెక్ట్ సొల్యూషన్. చూడండి, ఆమె పట్టుకున్నటువంటి కుందేలుకు ఎన్ని కావాలని చెప్తుంది, నాది నాకు కావాల్సిందే అంటుంది. సరే అమ్మా, ఈ రోజుకు మీరు మాట్లాడుకున్నారు, దీనివల్ల ఇదేమి ఫెయిల్ అవ్వడం కాదు, మీరు ఒకరికొకరు చెప్పుకున్నారు మీ సమస్య. మీరు ఈరోజు మీకు ఏదో ఒకటి అనిపిస్తుంది, అరే నేను మాట్లాడింది తప్ప కరెక్టా, లేదా నేను ఇలానే చేయాలా, ఇద్దరినీ చేసుకోవాలా లేదా అనేటువంటిది నీకు తెలుస్తుంది. నేను సూసైడ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి, లేకపోతే ఎక్కడనో ఇంకోటి చేయాలి అన్నటువంటి ఈ ఆవశ్యక పనులు ఇవన్నీ కూడా కొంత సబ్సైడ్ అవుతాయి. ఎందుకంటే అందుకే అంటారు టైం హీల్స్ అని. అయినప్పటికీ కూడా మేమున్నాము, మీకు మళ్ళీ పిలుస్తాము. ఇక్కడ కెమెరా ముందు కాకపోయినా మీ పెద్దలతో కానీ మీకంతా ఆ కౌన్సిలింగ్ చేస్తూ మీకే సొల్యూషన్ అందించాలనేటువంటిది మా ప్రయత్నం. అది ఎలాంటిదంటే, జ్యోతి ఇప్పుడు చేస్తున్నటువంటి ఇద్దరు ఉండాలనేటువంటిది సమాజం ఒప్పుకోదు కాబట్టి ఆమెకు ఏదైతే సరి అయిందో అది చేయడం జరుగుతుంది. అలాగే ఇతనికి కూడా ఏదైతే నాకు జ్యోతి కావాలి అంటున్నాడు, జ్యోతి
జ్యోతిని నేను 1 year దూరం పెట్టినప్పటికీ కూడా నేను ఇప్పుడు నా బాధ్యతను తెలుసుకొని నేను చక్కగా ఉంటాను, ఆమెతో ప్రేమగా ఉంటాననేటువంటి మీరు చెప్తున్నటువంటి మీ కోరిక కూడా అర్థమైంది. నెక్స్ట్ మనం కలుద్దాం. ఇంకొకటి కూడా అండి, ఇప్పుడు ఇతను డివోర్స్ కూడా అప్లై చేసుకోవాలి. అతను రెండో వైఫ్ వెళ్ళిపోయింది లేదా అమెరికాలో ఉంటుందో ఏదో ఒకటి, అదైతే మాత్రం డివోర్స్ చేసుకోవాలి. అతని వైపు నుంచి కూడా తీసుకోవాలి, చట్టం ప్రకారంగా డైవర్స్ తీసుకోవాలి. తీసుకోవాలి. అతని వైపు నుంచి అది జరగాలి. ఈ అమ్మాయి వైపు నుంచి తను చేస్తున్నది దాంట్లోంచి బయటికి వచ్చేటట్టుగా మనం ఖచ్చితంగా అమ్మాయిని ఎలా తీసుకొని రావచ్చు. ఒకటేంటంటే సార్, ఇది జీవితం జీవించడానికే ఉంది. సూసైడ్ చేసుకోవటము మళ్ళీ చేయడము కాదు సమస్య. జీవితం జీవించడానికి, ఆ జీవితం కూడా ఎలా ఉండాలి, సభ్య సమాజంలో అందరూ మెచ్చుకునేటట్టు ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలి. ఆ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపినప్పుడే మనం వచ్చే భావి తరాలకు మనము ఒక మెసేజ్ని ఇవ్వగలుగుతాం, ఒక మంచి మెసేజ్ని ఇవ్వగలుగుతాం. నేను యూజువల్గా ఇలాంటి కేసు జ్యోతి లాంటి వాళ్ళను చూశానండి. ఇద్దరే కాదు, 4-5 చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఒక భర్త నన్ను బాగా చూసుకుంటాడండి, బాగా ప్రొటెక్షన్ ఇస్తాడు, ఇంకో భర్త మంచి రసికుడు అండి, ఇంకో భర్త బాగా డబ్బు ఇస్తాడండి, ఇంకో భర్త అన్ని వేళలు నాకు కాపాడతాడు కాబట్టి నన్ను బాగా చూసుకుంటాడండి, 4 చేసుకోవచ్చా అండి అనేటువంటి వాళ్ళు కూడా వస్తారన్నట్టు. ఏది ఏమైనా కూడా చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. మన యొక్క వివాహ వ్యవస్థ హిందూ ధర్మం ఏం చెప్పిందంటే అది చాలా ఒక ప్లాన్డ్గా చెప్పినటువంటిది. ఒకే భర్త ఒకే భార్య అనేటువంటిది చెప్పడం అనేటువంటి దాంట్లో ఎంతో ఉంది. మనకు ఆశలు ఉండొచ్చేమో, కోరికలు ఉండొచ్చేమో, కానీ దాన్ని మనం మెయింటైన్ చేయలేము. ఎన్నో సమస్యలు అనేటువంటి ఉత్పన్నం అవుతాయి అన్నట్టు. బహుభార్యాతత్వం కావచ్చు, లేకపోతే భర్త ఉండడం అనేటువంటిది కూడా చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. ఆ పుట్టినటువంటి పిల్లలకు కూడా మళ్ళీ చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ మ్యారేజ్ అనేటువంటి వ్యవస్థ అనేటువంటిది చాలా పకడ్బందీగా చేశారు. కాబట్టి వీళ్ళకి తెలియకపోవచ్చు, ఎందుకంటే వారు మనము ఇక్కడ భారతదేశంలో పుట్టినప్పటికీ కూడా వెస్ట్రన్ కల్చర్ అనేటువంటిది ఇవన్నిటన్నిటిని చూసేసి ఆ ప్రభావితం అయిపోయి ఏదైనా చేయొచ్చు. మనం చూస్తున్నాం కొంతమంది అంతా నా ఇష్టం, ఎట్లయినా ఉంటాను, ఎవరూ నాకు అవసరం లేదు అనేటువంటి సోషల్ మీడియాలో కొన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. పాపం లేదు, పుణ్యం లేదు, మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, మనకేదనిపిస్తే పర్లేదు అనేటువంటి ఇలాంటి ధోరణిలో వెళ్ళేటువంటి ఇవన్నీ జ్యోతి ప్రభావితం అయి ఉండొచ్చు. వారిని మళ్ళీ నెక్స్ట్ మనం కలిసినప్పుడు మనకు డీప్ కౌన్సిలింగ్, ఎందుకంటే ఇప్పుడు వినకపోవచ్చు కానీ మనం హిప్నాటిక్, నాన్ హిప్నాటిక్ పద్ధతుల ద్వారా వారికి ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్తూ ఆల్ఫా స్టేట్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి మాటలే ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఒక సూసైడ్ ఒకటే శరణ్యం అనిపిస్తుంది. ఎలా అయితే రమేష్ చెప్తున్నాడు చూడండి, సార్ నాకు ఆమె అంటే ప్రేమ, సూసైడ్ చేసుకుంటాను, నేను వద్దు అంగీకరించానని అంటున్నారు. కానీ ఒకసారి మళ్ళీ ఏదైనా కూడా మనము ఒక నెయిల్ను మల్టిపుల్ టైమ్స్ కొడుతూ ఉంటేనే లోపలికి దిగుతుంది అన్నట్టు. ఒకటేసారి అవ్వాలంటే అన్నీ కావు. కొన్నిసార్లు తప్పకుండా మనము నెక్స్ట్ వారిని పిలిపించి మనం కౌన్సిలింగ్ చేసి వారిని ఒక చక్కగా సొల్యూషన్ అనేది అందిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా కానీ మీరు ఎంతో మందికి న్యాయం చేశారు. మాకు కూడా మమ్మల్ని పిలిచి మీరు చెప్పిన దాంతో ఇప్పుడు నేను సూసైడ్ అనే అది ఆ డెసిషన్ చేంజ్ చేసుకున్నా. సో మాకు కూడా న్యాయం చేస్తారని అనుకుంటాను సార్. రమేష్, నీ ప్రేమ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీవు బాగా చూసుకోవాలి భార్యను అనేటువంటి ఆలోచన, కానీ నువ్వు ఇక్కడ పొరపాటు ఎక్కడ చేసావంటే ఆమెకు కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చావు, లేకపోతే ఫ్రీడమ్ ఇచ్చావు, కానీ ఆమెను ఒక చంటి పాపలాగా చూసుకోవాలి, పర్యవేక్షణలో ఉండాలి. నీవు ఎవరినంటే బాగా గుర్తుపెట్టుకోండి, మన పిల్లలను, మన జీవిత భాగస్వామిని ఇంకా ఎక్స్ట్రా కేర్ చూపించాలి. అందరినీ గౌరవించాలి మనుషులను, కానీ తల్లిని ఇంకా ఎక్స్ట్రా గౌరవించాలి. ఇవి కొన్ని ఉన్నాయి. ఇవి మీకు తెలియకపోవడం వల్ల ఏమైందంటే సర్లే స్వేచ్ఛనిచ్చాను అనుకున్నారు, కానీ ఇలాంటి చూడండి షాకింగ్ న్యూస్లు మీరు వినాల్సి వచ్చింది. ఓకేనా? ఎస్, నెక్స్ట్ కలిసినప్పుడు మంచిది. ఒక సజెషన్ ఇస్తే బాగుంటుంది జ్యోతికి, రమేష్కు. మీరు కూడా మీ కామెంట్ల రూపంలో మీరు ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదు, బట్ మీ యొక్క సొల్యూషన్ అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మేము ఒక ప్రశ్నను తీసుకొని దానికి సమాధానం మీలోనే ఉంది అని చెప్పడం కోసం ఉన్నాం. అంతేకాని మేమేదో పెద్దగా మేము ఇచ్చేటువంటి సమాధానమే ఆ బ్రహ్మరాత అన్నట్లుగా మీరు పాటించాలన్నటువంటి విధంగా కాకుండా ఒక ఆలోచనను రేకెత్తించడం. ఎస్, యూ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. మీ సమస్యను మీరు
తెలియక మీరు దాన్ని సృష్టించుకుంటున్నారు, ఇబ్బందుల్లో పడుతున్నారు. సమాధానాలు మీలోనే ఉన్నాయన్నటువంటిది చెప్పాలన్నదే మా యొక్క ఆలోచన. కాబట్టి మీ ఆలోచనలను కూడా మీరు మెసేజ్ బాక్స్లో పెడతారని సూచిస్తారని, అందరి కుటుంబాలకు మనము ఆదర్శంగా ఉండేటువంటి విధంగా సూచనలను మనం అందివ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.